నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 11 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ, సెన్సెక్స్ బలమైన ర్యాలీతో ఎగువన మూసివేయబడ్డాయి. నిఫ్టీ 50 శుక్రవారం 24,206.90 వద్ద మూసివేయబడింది. 1.02% లాభపడింది. సెన్సెక్స్ 77,569.39 వద్ద స్థిరపడింది. 1.08% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 58,045.90 వద్ద ముగిసింది. రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ మరియు టీ బలమైన పనితీరుతో 1.39% పెరిగింది. రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ బసేలో బ్లూ చిప్ లాభాలకు నేతృత్వం వహించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ₹13.80 వద్ద మూసివేయబడింది. 2.19% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ ₹13.23.70 వద్ద స్థిరపడింది. 2.09% లాభపడింది. టెక్ మహీంద్రా ₹14.54.80 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ కూడా 1.6% కంటే ఎక్కువ లాభాలు పొందాయి. రిలయన్స్ అనిల్ అంబానీ దర్యాప్తులో ₹1,000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అమలు సంచాలనాలయం ఎడ్. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్కు సంబంధించిన ₹1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ దర్యాప్తు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్పై సిబిఐ ఫిర్ నుండి ఉద్భవించింది. డీమార్ట్ Q1 నికర లాభం 11% పెరిగి ₹860 కోట్లకు చేరింది. అవెన్యూ సూపర్మార్ట్స్ జూన్ త్రైమాసికంలో సంఘటిత నికర లాభం ₹860 కోట్లకు 11.3% పెరిగిందని నివేదించింది. త్రైమాసిక ఆదాయం ₹18,795 కోట్లకు పెరిగింది. దాని వాల్యూ రిటైల్ స్టోర్లలో స్థిరమైన వినియోగదారుల డిమాండ్ను సూచిస్తుంది. నోముర అధర్ ఎనర్జీలో 22% అప్సైడ్ చూస్తూ టాప్ ఎఫ్ పిక్గా నిర్ణయించింది. నోముర అధర్ ఎనర్జీపై బై రేటింగ్ను కొనసాగించింది. దాని లక్ష్య ధరను 22% పెంచింది. దీన్ని బ్రోకరేజ్ యొక్క అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ వాహన రంగ ఎంపికగా చేసింది. ఇది భారతదేశం యొక్క F2 వీలర్ మార్కెట్ విస్తరణపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఎస్కే హైనెక్స్ $26.5 కోట్ల నాస్డాక్ డెబ్యూ తర్వాత 13% పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్కే హైనెక్స్ నాస్డాక్లో బలంగా ప్రారంభమైంది. ఏఐ చిప్ రంగ మైలురాయి లిస్టింగ్గా పరిగణించబడుతున్న $26.5 కోట్ల సేకరించింది. డెబ్యూలో షేర్లు 13% పెరిగాయి. ఏఐ సంబంధిత సెమీకండక్టర్ స్టాక్లపై గ్లోబల్ పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని తిరిగి రగిలించింది. విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ రుణదాతల సమావేశం పిలిచింది. భారతదేశ ఆర్థిక మంత్రిత్వశాఖ జూలై 13న అనివాసి డిపాజిట్ పథకాల ద్వారా విదేశీ కరెన్సీ సమీకరణను సమీక్షించి పెంచేందుకు రుణదాతలను సమావేశానికి పిలిచింది. రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఫోరెక్స్ ప్రవాహాలను పెంచడం ప్రభుత్వ లక్ష్యం. రూపాయి డాలర్కు 95.37 వద్ద మూసివేయబడింది. 0.51% తగ్గింది. భారతదేశం అమెరికా 12.5% సుంకం ప్రతిపాదనను సమీక్షించమని కోరింది. భారత్ యుఎస్టీఆర్ను భారతీయ వస్తువులపై ప్రతిపాదిత 12.5% సుంకాన్ని పునరాలోచించమని కోరింది. మూల్యాంకనంలో ఉపయోగించిన వాణిజ్య డేటా లోపాలు కలిగి ఉందని వాదించింది. న్యూఢిల్లీ ఈ సుంకం సున్నితమైన దౌత్య సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దెబ్బతీయగలదని పేర్కొంది. భారత్, న్యూజిలాండ్ సంబంధాలను సముద్ర భద్రతపై దృష్టితో వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచారు. భారత్ మరియు న్యూజిలాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచాలని ప్రణాళికలు ప్రకటించాయి. సముద్ర భద్రత కీలక స్తంభంగా ఉంది. ఈ చర్య మారుతున్న భౌగోళిక రాజకీయ డైనమిక్స్ మధ్య పసిఫిక్ ప్రాంత భాగస్వాముల పట్ల భారత్ యొక్క లోతైన నిశ్చితార్థాన్ని సూచిస్తుంది. విదేశీ నిధులు 2024 శిఖరం నుండి భారత్ నుండి 60% ప్రవాహాలను వెనక్కి తీసుకున్నాయి. కొత్త నివేదిక ప్రకారం విదేశీ పెట్టుబడిదారులు 2024 శిఖర ప్రవాహాల నుండి భారత్ కేంద్రీకృత పెట్టుబడి వాహనాల నుండి దాదాపు 60% నిధులను వెనక్కి తీసుకున్నారు. నిఫ్టీ శుక్రవారం 1.02% పెరిగి 24,206.90 వద్ద మూసివేయబడినప్పటికీ నిరంతర విదేశీ పోర్ట్ఫోలియో భాగస్వామ్యంపై ఈ ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,569.39 1.08%. 828 పీటీఎస్. రిలయన్స్ 1307.802 2.19%. టీసీఎస్ 2069.000.95%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 824.95 ఇన్ఫోసిస్ 1068.001.64%. ఎస్బీఐ 1036.001.36%. ఐసిఐసిఐ బ్యాంక్ 1401.201.48%. అత్యధిక లాభం రిలయన్స్ 2.19%. అత్యధిక నష్టం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.91%.
బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4104.10 ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,25,838 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.64% తగ్గింది. మునుపటి ముగింపు $4,130 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 59.810.94% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,834 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.94% తగ్గింది. మునుపటి ముగింపు $60 మరియు 38 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు. ప్రధాన నగరాల్లో నేటి ఎల్పీజీ సిలిండర్ ధరలు. న్యూఢిల్లీ $942 మరియు 0 పైసలు, 2,930 మరియు 0 పైసలు. ముంబై $941 మరియు 50 పైసలు, 2,885 మరియు 50 పైసలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3,106 మరియు 0 పైసలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3,021 మరియు 0 పైసలు. హైదరాబాద్ $994 మరియు 0 పైసలు, 3,191 మరియు 0 పైసలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3,128 మరియు 0 పైసలు. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 71.41 ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.93% తగ్గింది. మునుపటి ముగింపు $72 మరియు 8 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.37 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.51% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.